ఇండియా ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 7న జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమిండియాకు సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రేయస్ అయ్యర్ సేనకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇక సిరీస్లో భాగంగా 1-0తో వెనకబడిన టీమిండియా మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. ఇక మూడో మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు స్టార్ట్ కానుంది. ఇక ఇంగ్లాండ్తో జరగనున్న మూడో టీ20లో భారత జట్టు ఓపెనింగ్ జోడీపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత మ్యాచ్లో 50 పరుగుల శుభారంభం లభించినా దాన్ని భారీ స్కోరుగా మలచడంలో భారత్ విఫలమైంది. దీంతో ఈ మ్యాచ్లో తొలి వికెట్కు బలమైన భాగస్వామ్యం అత్యంత కీలకంగా మారింది. పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడం ఓపెనర్ల ప్రధాన బాధ్యతగా మారింది. మంచి ఆరంభం లభిస్తే మధ్య ఓవర్స్ బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వికెట్లు కోల్పోతే జట్టుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఓపెనింగ్ జోడీ బ్యాట్తో మెరిసి జట్టుకు బలమైన పునాది వేస్తుందా, లేక ఇంగ్లాండ్ కొత్త బంతితో ఆధిపత్యం చలాయిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మూడో టీ20 ఫలితాన్ని నిర్ణయించడంలో ఓపెనింగ్ భాగస్వామ్యమే కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి చోటు ఇస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. రెండో మ్యాచ్లో వైభవ్ అరంగేట్రం చేశాడు. ఆడిన మొదటి మ్యాచ్లోనే 2 భారీ సిక్స్లు కొట్టాడు. కానీ భారీ స్కోర్ చేయలేదు. దాంతో నెక్స్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ వైభవ్కు మళ్ళీ ఛాన్స్ ఇస్తే అభిషేక్ శర్మ, వైభవ్ ఇద్దరు ఓపెనింగ్ జోడీగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడో టీ20 మ్యాచ్కు ముందు భారత జట్టు ఎంపికపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి తుది జట్టులో అవకాశం లభిస్తుందా అనే అంశం అభిమానులు ఉత్కంఠ రేపుతోంది. రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ తన దూకుడు బ్యాటింగ్తో ప్రతిభను చాటినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మూడో టీ20 భారత్ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో జట్టు యాజమాన్యం అనుభవజ్ఞులపై ఆధారపడుతుందా, లేక యువ ఆటగాడు వైభవ్పై మరోసారి నమ్మకం ఉంచుతుందా అన్నది మ్యాచ్కు ముందు ప్రధాన చర్చగా మారింది. అతనికి మరో అవకాశం లభిస్తే పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించి జట్టుకు బలమైన ఆరంభం అందించాల్సిన బాధ్యత ఉంటుంది. వైభవ్ ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా అనేది టాస్క్ ముందు మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే భారత జట్టు భవిష్యత్ స్టార్గా గుర్తింపు పొందిన ఈ యువ బ్యాటర్పై అభిమానుల అంచనాలు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్తో ఆడిన 2 మ్యాచ్ల్లో రాణించాడు. దాంతో మూడో టీ20లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై అభిమానులు, జట్టు యాజమాన్యం భారీ అంచనాలు పెట్టుకున్నాయి. దూకుడైన బ్యాటింగ్కు పేరుగాంచిన అభిషేక్ పవర్ ప్లేలోని మ్యాచ్ను ప్రత్యర్థికి దూరం చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇటీవల తన 50వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతను ఈ కీలక పోరులో మరోసారి జట్టుకు శుభారంభం అందించాలని అందరూ ఆశిస్తున్నారు. ఇక మూడో టీ20లో భారత్కు బలమైన ఆరంభం అత్యంత కీలకం. అలాంటి పరిస్థితుల్లో అభిషేక్ శర్మ తొలి ఓవర్ల నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసి భారీ భాగస్వామ్యానికి పునాది వేయాల్సిన బాధ్యత అతనిపై ఉంది. అతను క్రీజులో నిలబడితే మ్యాచ్ గమనాన్ని మార్చే ఇన్నింగ్స్ ఆడగలడనే నమ్మకం భారత అభిమానుల్లో ఉంది. సిరీస్లో ఆధిక్యం సాధించాలంటే అభిషేక్ శర్మ బ్యాట్ గర్జించాల్సిందే. అతనికి దూకుడైన ఆరంభం భారత్కు భారీ స్కోర్ దిశగా బాటలు వేయడమే కాకుండా ఇంగ్లాండ్పై మానసిక ఆధిపత్యాన్ని కూడా తీసుకురాగలదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మూడో మ్యాచ్లో ఇండియా వైభవ్తో పాటు సంజు శాంసన్ను కూడా తుది జట్టులో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఫామ్లో లేని ఒక ఆల్రౌండర్ను పక్కన పెట్టి సంజుని తుది జట్టులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ సంజు జట్టులో చేరితే వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో అభిషేక్ శర్మ అలాగే వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీగా టీమిండియాకు ఆరంభం అందించే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్తో జరగనున్న మూడో టీ20లో సంజు శాంసన్ వన్డౌన్లో బ్యాటింగ్కి వస్తే అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాప్ ఆర్డర్ మంచి ఆరంభం అందించినా లేదా త్వరగా వికెట్ కోల్పోయినా ఇన్నింగ్స్ను చక్కదిద్దుతూ వేగంగా పరుగులు సాధించే బాధ్యత సంజుపైనే ఉంటుంది. ఇటీవల అతని స్థానం గురించి చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ మ్యాచ్ అతనికి కీలకంగా మారే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్లో స్పిన్, ఫేస్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ భారీ భాగస్వామ్యాన్ని నిర్మించగల సామర్థ్యం సంజు శాంసన్కి ఉంది. ఒత్తిడిని తట్టుకొని మ్యాచ్ను భారత్ వైపు మళ్లించే ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అవసరమైతే దూకుడుగా, అవసరమైతే నిలకడగా ఆడుతూ జట్టుకు బలమైన స్కోరు అందించడంలో అతని పాత్ర ఎంతో కీలకం కానుంది. సిరీస్లో కీలకమైన ఈ పోరులో సంజు శాంసన్ బ్యాట్ గర్జిస్తే భారత్కు విజయం సాధించే అవకాశాలు మరింత మెరుగవుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వన్డౌన్లో అతని ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారే అవకాశం ఉంది. మరి మూడో మ్యాచ్లో టీమిండియా ఓపెనింగ్ జోడీగా ఎవరిని బరిలోకి దింపుతుందో చూడాలి.
ఇక భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జీవితంలో 2026 జూన్ 4 ఎప్పటికీ మరుపురాని రోజుగా నిలిచిపోయింది. శనివారం ఇంగ్లాండ్తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన వైభవ్ 15 సంవత్సరాల 99 రోజుల వయసులో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న దాదాపు 37 ఏళ్లగా కొనసాగుతున్న రికార్డును అధిగమించాడు. అంతేకాదు పూర్తి సభ్యత్వం కలిగిన దేశాల పురుషుల టీ20 క్రికెట్లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. భారత జట్టు డెబ్యూ క్యాప్ను యువ బ్యాటర్ తిలక్ వర్మ చేతుల మీదుగా అందుకున్న వైభవ్ సూర్యవంశీకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఇది నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఎంతో గర్వకారమైన క్షణం. ఈ స్థాయికి చేరుకోవడానికి వారు ఎంతో కష్టపడ్డారు. నీ కష్టానికి ఫలితంగానే ఈ భారత జట్టు క్యాప్ను అందుకున్నావు. ఎలాంటి భయం లేకుండా చిరునవ్వుతో సరైన దృక్పథంతో నీ సహజమైన ఆటను కొనసాగించు అంటూ తిలక్ వర్మ ప్రోత్సహించాడు. డెబ్యూ క్యాప్ అందుకున్న తర్వాత తాను ముందుగా ఈ విషయాన్ని ఎవరికి చెప్పాననే విషయాన్ని వైభవ్ ఆసక్తికరంగా వెల్లడించాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ భారత్ తరపున ఆడటం ప్రతి భారత క్రికెటర్ కళ. ఈ అవకాశం రావడం నా జీవితంలో అత్యంత గర్వకారణమైన విషయం. డెబ్యూ క్యాప్ అందుకున్న వెంటనే నా గదిలోకి వెళ్ళి ముందుగా నాన్నగారికి చెప్పాను. ఆయన తర్వాతే అమ్మకు, నా కోచ్ రోమి సార్కి ఈ విషయం చెప్పాను. నాన్న చాలా సంతోషపడ్డారు. ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఇప్పటి వరకు ఎలా ఆడావో అలాగే ఆడాలని, నీ ఆటను నమ్ముకోవాలని నాకు సూచించారని వైభవ్ చెప్పుకొచ్చాడు. ఇక అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్లో వైభవ్ తన సహజమైన శైలిలోనే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 10 బంతుల్లోనే 14 పరుగులు చేసి 2 భారీ సిక్సర్లు బాదాడు. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా అతడి ఆత్మవిశ్వాసం, నిర్భయమైన బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా కూడా తన శిష్యుడి అరంగేట్రంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇది తమకు ఎంతో భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు ఆయన. వైభవ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి కూడా నిరూపించుకునే సమయం వచ్చిందని అన్నాడు. ఐపీఎల్ అండర్-19 ప్రపంచ కప్లో చూపించిన ప్రతిభను టీమిండియా తరపున కూడా కొనసాగిస్తాడనే నమ్మకాన్ని తమకు ఉందని తెలిపాడు. ఇక ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున అసాధారణ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత క్రికెట్కు మరో భవిష్యత్ సూపర్ స్టార్ దొరికాడనే అభిప్రాయం మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. తొలి మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయినా రాబోయే మ్యాచ్లో తన ప్రతిభతో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక శనివారం ఇంగ్లాండ్తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్నాడు టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. 2 ప్రీ హిట్స్ మ్యాచ్లో తేడాను తీసుకొచ్చిందని తెలిపాడు. మిడిల్ ఓవర్లో పరుగుల వేగం తగ్గిపోవడం కూడా మరో కారణమని చెప్పాడు. ఇంగ్లాండ్ పరిస్థితులకు మరింత త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఇషాన్ అభిప్రాయపడ్డాడు. సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో ఓటమితో భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో వెనుకబడింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇషాన్ కిషన్ ఇంగ్లాండ్ బౌలర్లకు తమ స్వదేశంలో పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఏ బౌలర్ను ఎప్పుడు ఉపయోగించాలో, ఎక్కడ బంతి వేయాలో వారికి స్పష్టంగా తెలుసు. మేము ఆ విషయంలో వెనకబడిపోయాం. అయితే మేము నేర్చుకుంటాం. వారు మాపై ఎలా ప్రణాళికలు అమలు చేస్తున్నారో అర్థం చేసుకొని జట్టును ఎక్కడ అదనంగా 20 పరుగులు సాధించవచ్చు విశ్లేషించుకుంటాం. బౌండరీల ద్వారా కావచ్చు, గ్యాప్లను ఉపయోగించుకోవడం ద్వారా కావచ్చు, ఆ అదనపు పరుగులు ఎలా సాధించాలన్న దానిపై చర్చించి మరింత మెరుగవుతామని తెలిపాడు. ఇక భారత బ్యాటింగ్లో పవర్ ప్లేలో 65 పరుగులతో బలమైన ఆరంభం లభించినప్పటికీ మిడిల్ ఓవర్లో పరుగుల వేగం పూర్తిగా తగ్గిపోయింది. 7 నుంచి 10 ఓవర్ల మధ్య కేవలం 32 పరుగులు మాత్రమే చేయగా 14 నుంచి 17 ఓవర్ల మధ్య కూడా 23 పరుగులే వచ్చాయి. చివరిలో తిలక్ వర్మ వేగంగా ఆడడంతో భారత్ 190 పరుగుల స్కోరును చేయగలిగింది.